హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కొన్ని వ్యాపారాల గురించి. సో ఏ వ్యాపారం చేస్తే మనకు సంవత్సరం పొడవునా లాభం అనేది ఉంటుంది, మనం చేసే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలంటే ఎలాంటి వ్యాపారం చేయాలి ఈ వీడియోలో. రోటీ కపడా మకాన్. సో ఇది హిందీ డైలాగ్. సో ఈ డైలాగ్ అనేది చాలా మంది వినుంటారు. సో ఈ డైలాగ్ లోపలనే చాలా వ్యాపారాలు ఉన్నాయి. మరి ఆ వ్యాపారాలు ఏంటి, మరి ఆ వ్యాపారాలు చేస్తే మనకు సంవత్సరం పొడవునా డిమాండ్ గిరాక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ముందుగా ఇందులో రోటీ గురించి తెలుసుకుందాం. సో రోటీ అంటే మీ అందరికి తెలిసిందే. సో ఫుడ్కు సంబంధించినటువంటి ఒక ఐటమ్స్. సో మరి మనకు జీవితంలో ఫుడ్ అనేది చాలా అవసరం. మరి ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు ఏంటి? సెకండ్ వచ్చేసి కపడా. సో కపడా అంటే మీ అందరికి తెలిసిందే. సో దుస్తులు, అందమైన ఫ్యాషన్కి సంబంధించినటువంటి మన డ్రెస్సింగ్, మన ఫ్యాషన్ స్టైల్కి సంబంధించినటువంటి వస్తువులు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అనేది చాలా ఇష్టం. మూడోది వచ్చేసి మకాన్. సో మకాన్ అంటే ఇల్లు. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. సో ప్రతి ఒక్కరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, కొత్త డిజైన్తో ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆశ అనేది ఉంటుంది. మరి ఆ ఇల్లుకు సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 పదాలు మీకు ఏ విధంగా జీవితం లోపల ప్రతి ఒక్కరికి అవసరమో, సో ఇందులో ఉన్న వ్యాపారాలు కూడా ప్రతి ఒక్కరికి అవసరం. సో మరి ఆ వ్యాపారాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మీరు ఫుడ్కు సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలు మనం చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఈ వ్యాపారాలు మీరు చేస్తే మీకు సంవత్సరం పొడవునా గిరాక్ అనేది ఉంటుంది, సంవత్సరం పొడవునా మీకు లాభం అనేది ఉంటుంది. సో ఈ వ్యాపారాలు పెడితే మీరు నష్టపోరు, ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ వస్తువులు అనేవి అవసరం. ఆ వ్యాపారాలు ఏంటో చూద్దాం ఒకసారి. ముందుగా టిఫిన్ సెంటర్. సో టిఫిన్ సెంటర్ అంటే మీకు అందరికి తెలిసిందే. మనం ఉదయం లేస్తే మనకు ముందుగా బ్రేక్ఫాస్ట్, టిఫిన్ అనేది చాలా అవసరం. సో చాలా మంది అయితే బయటకు వెళ్ళి టిఫిన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఇందులో మంచి లాభం అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి రెస్టారెంట్, హోటల్స్. సో మెస్సుకు సంబంధించినటువంటి ఈ హోటల్స్ అనేటివి ప్రతిరోజు గిరాకే ఉంటుంది. సో ప్రతిరోజు ఇవి రన్నింగ్లోనే ఉంటాయి ఈ వ్యాపారాలు. అదేవిధంగా టీ షాప్. మన ఇండియాలో టీ తాగే వారు ఎక్కువ కాబట్టి సో టీ షాప్ పెట్టుకుంటే మంచి గిరాక్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ దొరికే కిరాణా షాప్ లేదా గ్రోసరీ, సూపర్ మార్కెట్. సో ఇలాంటి షాప్స్ పెట్టుకున్నా కానీ గిరాక్ అనేది ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా మసాలాలు. సో పప్పులు, అలాగే స్పైసెస్. ఈ మసాలాలు, స్పైసెస్ కూడా చాలా అవసరం కాబట్టి ఈ షాప్ కూడా మంచి రన్నింగ్లో ఉంటుంది. అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ బిజినెస్. సో పళ్ళు, కూరగాయలకైతే చాలా గిరాక్ ఉంటుంది. సో ఈ షాప్స్ ఎక్కడ పెట్టుకున్నా కానీ వీటికి ప్రతిరోజు లాభం అనేది ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం పొడవునా గిరాక్ అనేది వీటుకుంటుంది. అలాగే రైస్ బ్యాగ్ షాప్స్. ప్రతి ఒక్కరికి ఈ ఐటమ్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ రైస్ బ్యాగ్స్ షాప్స్ ఎక్కడ ఉన్నా కానీ వీటికి మంచి గిరాక్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫుడ్కు సంబంధించినటువంటి ఆయిల్ షాప్స్. సో ఈ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ వంట చేయాలనుకున్నా కానీ ఈ ఆయిల్ అనేది చాలా అవసరం కాబట్టి సో ఈ ఆయిల్ షాప్ పెట్టుకున్నా కానీ మీకు మంచి లాభం అనేది ఉంటుంది. మరొక షాప్ సో పాలు, పెరుగు. సో ఈ షాప్ పెట్టుకున్నా మీకు మంచి గిరాక్ అనేది ఉంటుంది. కర్రీ పాయింట్ బిజినెస్ కూడా చాలా రన్ అవుతుంది ఈ మధ్య. ఎందుకంటే ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ అయ్యారు కాబట్టి సిటీలో. సో వాళ్ళకు వండుకునేంత టైం కూడా ఉండదు కాబట్టి ఈ కర్రీ పాయింట్ షాప్ అనేది బాగా రన్ అవుతుంది. అలాగే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ షాప్. సో మీరు స్పెషల్గా ఈ షాప్ పెట్టుకున్నా కానీ మీకు మంచి గిరాకీ, మంచి లాభం అనేది ఉంటుంది. సో ఎందుకంటే చిన్నపిల్లలకు ఐస్ క్రీమ్, అలాగే చాక్లెట్స్ చాలా ఇష్టం కాబట్టి సో స్పెషల్గా మీరు ఓన్లీ ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకున్నా కానీ మీకు మంచి లాభం అనేది ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్. సో ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే చాలా గిరాకీ. చాలామంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఈ విధంగా ఇలాంటి ఫ్రైడ్ రైస్ తినడం చాలా మందికి ఇప్పుడు మంచి ఫ్యాషన్ అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ షాప్ పెట్టుకున్న మంచి గిరాకీ అనేది ఉంటుంది. అదేవిధంగా చికెన్ షాప్, మటన్ షాప్. సో ఎగ్, కోడిగుడ్డకు సంబంధించినటువంటి షాప్. సో ఈ షాప్స్కి అయితే ప్రతి సంవత్సరం పొడవునా డిమాండే ఉంటుంది. సో చికెన్, మటన్ వీటికైతే డిమాండ్ అనేది తగ్గదు. అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి షాప్స్ లేదా స్పైసెస్, మసాలా సంబంధించినటువంటి షాప్స్. అదేవిధంగా చిప్స్కు సంబంధించినటువంటి షాప్స్. ఈ విధంగా ఫుడ్కు సంబంధించినటువంటి ఏ వ్యాపారం పెట్టినా కానీ మీకు సంవత్సరం పొడవునా మీకు లాభం అనేది ఉంటుంది, గిరాక్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫుడ్కు సంబంధించిన షాప్స్ అనేది చాలా అవసరం. సో ప్రతి ఒక్కరికి ఈ ఐటమ్స్ అవసరం కాబట్టి ఈ షాప్స్ అనేది ఎప్పుడు రన్నింగ్లో ఉంటాయి. ఇక రెండవది కపడా. సో కపడా అంటే మీ అందరికి తెలిసిందే, ఫ్యాషన్, డ్రెస్కు సంబంధించినటువంటి వ్యాపారాలు. సో ప్రతి ఒక్కరికి జీవితం లోపల మంచి అందమైన దుస్తులు ధరించాలని, ఫ్యాషన్గా ఉండాలని చాలా కోరిక ఉంటుంది. కాబట్టి పిల్లలకైనా, పెద్దవారికైనా కానీ, అలాగే లేడీస్కైనా కానీ, ఎవరికైనా సో శారీస్, అలాగే క్లాత్స్ చాలా డిమాండ్ ఉంటుంది. సో ఈ షాప్స్ పెట్టుకుంటే మీకు మంచి గిరాకీ అనేది ఉంటుంది. ఈ ఫ్యాషన్కి సంబంధించినటువంటి షాప్స్ ఏంటి, మరి అవి ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయని ఒకసారి చూద్దాం. బట్టల షాపు. సో మీ అందరికి తెలిసిందే, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ క్లాత్ వేర్ షాప్స్ అయితే చాలా ఫేమస్. సో ఎందుకంటే ఏ పండుగ వచ్చినా, ఎలాంటి ఫంక్షన్ జరిగినా కానీ సో వీటికి మాత్రం చాలా గిరాకీ ఉంటుంది ఈ మన ఫ్యాషన్ బట్టలకు. సో అలాగే సారీ సెంటర్స్. సో సారీ సెంటర్కి అయితే ఆడవాళ్ళకు చాలా ఇష్టం సారీస్. సో కాబట్టి ఈ షాప్ పెట్టుకున్నా కానీ మీకు మంచి గిరాకీ ఉంటుంది.
బ్యూటీ పార్లర్ షాప్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో దానికి కూడా మంచి గిరాకీ ఉంటుంది. అలాగే ఫ్యాషన్కి సంబంధించినటువంటి లేడీస్ ఎంపోరియం షాప్ అనేది చాలా ఫేమస్. మీరు ఎక్కడ పెట్టుకున్నా కానీ వీటికి మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫ్యాషన్కి సంబంధించినటువంటి అన్ని ఆర్నమెంట్స్ దొరుకుతాయి కాబట్టి సో ఈ షాప్కు గిరాకీ అనేది ఎప్పుడు ఉంటుంది. టాయ్స్, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి షాపు. సో బొమ్మలు అంటే పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి సో మామూలుగా మీరు ఇలాంటి సిటీలో ఇలాంటి పల్లెటూరులో ఈ షాప్స్ పెట్టుకున్నా కానీ మంచి గిరాకీ అయితే ఉంటుంది. అదేవిధంగా మేకప్ ఐటమ్స్ సంబంధించినటువంటి షాప్స్ కూడా ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోతున్నాయి. గోల్డ్ షాప్, సో గోల్డ్కి సంబంధించిన షాప్స్ కూడా చాలా గిరాకీ అయితే ఉంటుంది. సో వీటికి ఎప్పుడు ఆదరణ ఉంటుంది. పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రే షాప్, సో ఇలాంటి షాపులు కూడా మంచి గిరాకీ అయితే ఉంటుంది. వీటికి బ్యాంగిల్ షాప్స్, సో గాజులు అనేది చాలా మందికి ఇష్టం కాబట్టి ప్రత్యేకంగా మీరు గాజుల షాప్ పెట్టుకున్నా కానీ మంచి గిరాకీ అయితే ఉంటుంది. ఈ విధంగా ఫ్యాషన్కి సంబంధించినటువంటి ఏ షాప్ పెట్టినా కానీ మంచి గిరాకీ అయితే ఉంటుంది. ఇక మూడవది మకాన్ అంటే మీ అందరికి తెలిసిందే ఇల్లు. సో గృహానికి సంబంధించినటువంటి షాప్స్, వ్యాపారాలు చాలా అంటే చాలా గిరాకీ అయితే ఉంటాయి వీటికి. ఎందుకంటే చాలా మందికి ఇల్లు అనేది మంచి కొత్త డిజైన్తో కట్టుకోవాలని చెప్పి ఆశ అనేది ఉంటుంది కాబట్టి సో ఇంటీరియర్స్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇక్కడ మనం కొన్ని ఇంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఒకసారి చూద్దాం. ముందుగా సిమెంట్ షాప్. సో సిమెంట్ అనేది చాలా అవసరం ఇల్లు కట్టుకోవడానికి కాబట్టి ఈ షాప్కు ఎప్పుడు గిరాకీ అనేది ఉంటుంది. సో అలాగే స్టీల్కి సంబంధించినటువంటి షాప్, అలాగే బ్రిక్స్, ఇటుకలకు సంబంధించినటువంటి షాప్. సో వీటికైతే ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది. అలాగే హౌస్ ఇంటీరియర్ షాప్. సో ఇంట్లో ఉన్న అందమైన వస్తువులు, సో మంచి డిజైన్ బొమ్మలు లేదా చాలా ఉంటాయి ఇందులో ఇంటీరియర్స్ లోపల. సో వీటికి కూడా చాలా గిరాకీ అయితే ఉంటుంది. పెయింట్ షాప్. సో పెయింట్ అనేది ఇంటికి చాలా అవసరం. సో పెయింట్తోనే ఇల్లు అనేది చాలా అందంగా కనబడుతుంది కాబట్టి ఈ పెయింట్ షాప్స్ అనేది చాలా గిరాకీ ఉంటుంది. సో ఇలాంటి షాప్స్ పెట్టుకున్నా కానీ మీకు ఎలాంటి నష్టం అనేది ఉండదు. సో అలాగే ఇంటికి సంబంధించినటువంటి టైల్స్, మార్బల్స్ షాప్. సో ఈ షాప్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి మంచి అందమైన మార్బల్స్, టైల్స్ ఉండాలని చెప్పేసి చాలా మందికి ఆశ ఉంటుంది. సో కాబట్టి మార్బల్స్, టైల్స్ దొరికే షాప్లకు చాలా డిమాండ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సంబంధించినటువంటి షాప్. సో ప్రతి ఒక్క ఇంటికి ఎలక్ట్రికల్ వైర్లు, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించిన ఐటమ్స్ అనేవి చాలా అవసరం కాబట్టి ఇలాంటి షాపులకు చాలా గిరాకీ ఉంటుంది. అలాగే ఏసీ షాప్స్. సో ఇప్పుడైతే చాలా వరకు ఏసీలు అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ ఉన్నాయి కాబట్టి ఏసీ షాప్ పెట్టుకున్నా కానీ మీకు మంచి గిరాకీ అనేది ఉంటుంది. అలాగే హౌస్ హోల్డ్ ఐటమ్స్. సో ఈ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సంబంధించిన షాప్ పెట్టుకుంటే చాలా గిరాకీ అనేది ఉంటుంది. సో వీటికి ఎప్పుడు డిమాండే. ఈ హౌస్ హోల్డ్ లోపల కిచెన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇందులో ఉంటాయి కాబట్టి వీటికి ఎప్పుడు గిరాకీ అనేది ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది రోటీ, కపడా, మకాన్ అంటే ఇందులో ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఈ వ్యాపారాలు చేస్తే మనకు ఎలాంటి లాభం ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మనం ఈ మూడింటికి సంబంధించినటువంటి ఏ వ్యాపారం చేసినా కానీ ఆ వ్యాపారానికి మంచి డిమాండ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఈ మూడింటిలో ఏదైనా మంచి వ్యాపారం సెలెక్ట్ చేసుకొని చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.